పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలు. మరొక పునరుద్ధానము మాకు మీరు ఇచ్చిన అవకాశం అంతటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నీ కృప ఎంతో ఉన్నతమైనది. మేము సజీవులుగా ఉండి మిమ్మల్ని స్తుతించగలుగుతున్నాం. అయ్యా, మీరు ఇచ్చిన ఈ అవకాశం, ఈ భాగ్యమును ఎరిగి మా జీవితకాలం అంతా మీకు నమ్మకంగా ఉండులాగున మీ కృపను అనుగ్రహించండి. వాక్యమై ఉన్న దేవుడిగా మీరు మాతో మాట్లాడండి. మీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది. అటు విలువైనటువంటి నీ మాట చేత ఈ దినము మమ్మల్ని అందరినీ సంధించి మహిమ మీరే పొందుకోమని ప్రార్థన చేస్తూ, సమస్త మహిమ మీకే చెల్లిస్తూ, యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని లేఖన భాగాలు మనం చూద్దాము. ఆదికాండము 22వ అధ్యాయము. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుంటే, అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. అలాగే సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఆ దినమున గాదు దావీదు నొద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరోనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. తర్వాత 2వ దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించెను. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్ చెప్దామా? ఆమేన్. చదవబడినటువంటి 3 సందర్భాలని మనం పరిశీలన చేసినప్పుడు 3 సందర్భాల్లో కూడా ఒకే ఒక ప్రాంతము పదే పదే మనం చదవడం జరిగింది. ఆ ప్రాంతం పేరేంటంటే మోరియా పర్వతము. అది మరి మనం చదువుకున్న తర్వాత భాగాల్లో ఒర్నాను కళ్ళము, తర్వాత ఇందాక చదువుకున్నటువంటి ఒక భాగంలో అరోనా యొక్క కళ్ళము. ఈ 3 కూడా ఒకటే. 3 కూడా దేనికి గురించి మనం చూస్తున్నామంటే మోరియా పర్వతము అనే ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. వినండి, ఇప్పుడే కదా మనం ఒక మాట ఆలోచన చేసాం. దేవుడు ఎప్పుడు మనకివ్వడమే కాదు, దేవుడు మన దగ్గర కూడా తీసుకుంటాడు. ఈ తీసుకున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో అది మన యొక్క దీవెన కొరకే కానీ మన యొక్క నష్టము కొరకు కాదు అన్న సత్యము ఎప్పుడు కూడా మనం గ్రహించి ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు మనం దేవునికి ఇచ్చే విషయంలో బాధపడుతూ ఇచ్చేవాళ్ళు ఉంటారు. అది ధనమే కావచ్చు, బలమే కావచ్చు, లేదా వారి సమయమే కావచ్చు, సామర్థ్యమే కావచ్చు,
లేకపోతే కొంతమంది ఇవ్వడానికి ఇష్టపడరు. దేవుడు ఇస్తేనే తీసుకోవాలి కానీ దేవుడు మా దగ్గర తీసుకోవడం అనే ధోరణి కలిగిన వారు ఉంటారు. కొన్నిసార్లు దేవునికి ఇవ్వకపోగా అది నష్టంగా ఎంచుకునేవారు చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే, దేవునికి ఇచ్చేవారు ఖచ్చితంగా దీవించబడినట్లుగా ఈ సందర్భంలో మనం చూస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే 3 సందర్భాలను నేను జ్ఞాపకం చేస్తాను. అయితే మనం చూడబోతున్నటువంటి అంశం ఏమిటి అంటే, ఈరోజు మోరియా అనుభవం. మీ పక్కన ఉన్న చెప్పండి అన్నమాట. ఏ అనుభవము? మోరియా అనుభవం. ఈ మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి వారు ఎలాంటి ఆశీర్వాదంలోకి నడిపించబడ్డారో, ఏ రీతిగా వారు దీవెన కలిగిందో, ఏ రీతిగా వారు క్షమించబడ్డారో ఇక్కడ మనం చూస్తాం. అయితే మన దేవుడికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, వినండి, మన దేవుడికి ఉన్నటువంటి గొప్పతనం, ఆయన మన యొక్క విశ్వాసాన్ని గౌరవించే దేవుడు. మీ పక్కన ఉన్నవారికి చెప్పండి అన్నమాట. ఎవరండి ఆయన? ఏదో వచ్చాము, వెళ్తున్నాము, ప్రార్థన చేసాం, పాటలు పాడాము, ఆరాధన చేసాం, ఆదివారం ఒక క్రమంలో పాల్పొందులు పొందాం, తిరిగి వెళ్ళిపోతున్నాం, కాబట్టి ఈరోజు ఈ వారానికి ఇది గడిచిపోయింది అన్నట్లుగా కాదు. కానీ దేవుని సన్నిధిలో ఎవరైతే నమ్మకంగా విశ్వాసంగా దేవుడు ఉన్నాడని వెతుకుతాడు, బైబిల్ చాలా స్పష్టంగా చెప్పే మాట, ఆయన యుద్ధకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయన ఫలము దయచేయవాడని నమ్మవలను కదా అని రాయబడి ఉంటుంది. దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఎప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మని వారు దేవునికి ఇష్టలై ఉండుట, విశ్వాసం లేని వారు దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఈరోజు ప్రభు ఎందుకు మాట చెప్తున్నాడంటే, ఒక సందర్భాన్ని నేను చదివినప్పుడు, ఒక ప్రాంతంలో 2 మిషనరీగా వెళ్ళారంట. ఆ ప్రాంతం పేరు బోత్స్వానా అనే ఒక ప్రాంతం. ఆ మిషనరీగా వెళ్ళినప్పుడు భార్యాభర్తలు 2 వెళ్ళారు. సంవత్సరాలు తరబడి సేవ చేస్తూ ఉన్నారు. వారు ఉన్నటువంటి స్థలమును ప్రాంతాన్ని అంతటిని విడిచిపెట్టి వచ్చి, వారి ప్రదేశాన్ని విడిచిపెట్టి వచ్చి, వారు ఎరగనటువంటి ప్రాంతానికి వెళ్ళి సేవ చేస్తూ ఎంతో సువార్తను ప్రకటిస్తూ వారు సాధించింది కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కనీసం ఒకరంటే ఒక విశ్వాసి కూడా వారు సంపాదించుకోలేకపోయారంట. వారు సంపాదించుకోలేనప్పుడు వారు పంపించబడినటువంటి ప్రాంతంలో వాళ్ళు కూడా ఇంతవరకు ఒక విశ్వాసి లేరా అన్నట్లు ధోరణిగా ఉంది. అలాంటి టైంలో వీరితో ఉన్నటువంటి స్నేహం కలిగినటువంటి వ్యక్తి, నేను మీకు ఏదైనా గిఫ్ట్ పంపించాలని అనుకుంటున్నాను, మీరు అక్కడ పరిచర్య చేస్తున్నారు కదా, వినండి, పరిచర్య చేస్తున్నారు కదా, మీకు ఏదైనా గిఫ్ట్ పంపించాలని అనుకుంటున్నాను, మరి ఏ గిఫ్ట్ పంపించమంటారు అని ఆ యొక్క భార్యాభర్తల్ని అడిగినప్పుడు, ఆ భార్యాభర్తలు అడిగిన గిఫ్ట్ ఏమిటి అంటే, ఒక కమ్యూనియన్ సెట్ పంపించమన్నారంట. కమ్యూనియన్ సెట్ అంటే మనం ప్రభుబలలో పాల్పొందులు పొందుతున్నటువంటి గ్లాసు, అలాగే ఆ యొక్క పంచబడేటటువంటి యొక్క ద్రాక్ష రసము మరియు రొట్టె, వీటిని పంపించమన్నారంట. వీరందరూ ఆశ్చర్యపోయారు. నీకు ఒక విశ్వాసి కూడా లేదు, ఈ కమ్యూనియన్ సెట్ పంపించమంటున్నావు ఏంటి అంటే, దేవుని యందు మేము విశ్వాసం ఉంచుతున్నాం, దేవుని యందు మేము నమ్మిక ఉంచుతున్నాం, దేవుడు తప్పకుండా మాకు అప్పగిస్తాడు అని అన్నప్పుడు, ఆ యొక్క కమ్యూనియన్ సెట్ పంపించినటువంటి ఆ దినంలోనే, ఆ సమయంలోనే, అంటే ఆ దినము కాదు కానీ ఆ యొక్క నెలలోనే దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ఏంటంటే, 6 యవనస్తులను దేవుడు రక్షించుకున్నాడంట. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు మన విశ్వాసాన్ని గౌరవించే దేవుడు. ఈ దినము దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రియ సహోదరుడు, సహోదరి, ఆయన దగ్గరకు వచ్చిన వారు ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన ఫలము దయచేస్తాడని నమ్మాలి.
నమ్మి దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచాలి. ఈ దినం ఏ పరిస్థితిలో నువ్వు వచ్చావో నాకు తెలియదు, కానీ నీవు దేవుని దగ్గరకు వచ్చి నీవు ఖాళీగా వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. దేవుడు తప్పకుండా నిన్ను నింపే పంపుతాడు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేసే పంపుతాడు. కానీ ఆ సహాయాన్ని పొందాలి అంటే నేను ఇందాకే చెప్పాను, ఆయన ఇవ్వాలి అంటే ఆయనకు కూడా నీవు ఇవ్వాలి. ఆ ఇచ్చే అనుభవాలు ఎవరి కొరకు అంటే నీ ఆశీర్వాదం కొరకే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందులో భాగమే ఈరోజు చూడబోతున్నటువంటి మోరియా అనుభవము. మొట్టమొదటిగా ఈరోజు ఈ సత్యం మనకు అర్థం కావాలంటే మూడు సత్యాలను మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఇందాక 3 సందర్భాలను చదివించాను. ఆ 3 సందర్భాల్లో ఎవరెవరు ఉంటారో ఒక్కొక్కరుగా మనం చూస్తే, ఇప్పుడు ఆదికాండం 22వ అధ్యాయం దగ్గరకు వచ్చినట్లయితే 2వ వచనాన్ని మనం చూసినప్పుడు, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించుమని చెప్పాను. వినండి. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరో మనకు తెలుసు. ఆ వ్యక్తి ఎవరో అంటే అబ్రహాం. వింటున్నారా? వినండి. అబ్రహాం. ఈ అబ్రహాము 75 సంవత్సరాలు ఉన్నటువంటి సమయంలో దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని తానున్నటువంటి స్థలమును, తానున్నటువంటి ప్రాంతమును, తానున్నటువంటి ప్రజలను విడిచి తాను చూపించబో దేశమునకు వెళ్ళమని అబ్రహాముతో చెప్పాడు. అది అందరికీ తెలుసు. మనం ఎన్నోసార్లు అబ్రహాం గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. మోరియా అనుభవం దగ్గరకు వచ్చినప్పుడు 22వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయనకు లేక ఎందుకంటే వృద్ధాప్యంలో తనకు కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు పేరేంటంటే ఇస్సాకు. వింటున్నారా? ఇస్సాకు గురించి నాకు తెలుసు అంటారా? వినండి. దేవుని మాటను మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు అబ్రహాముని ఒక గర్భఫలం అనగా ఇస్సాకునిచ్చి అక్కడితో ఆశీర్వాదాన్ని ఆపాలని అనుకోలేదు. దానికంటే ఉన్నతంగా ఆయన హెచ్చించాలనుకున్నాడు. దానికంటే ఉన్నతమైనటువంటి ఆశీర్వాదంలోకి ఆయన నడిపించాలని అనుకున్నాడు. ఆ ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించడానికి, మన ఎచ్చైనటువంటి స్థలమునకు తను నడిపించడానికి దేవుడు ఆలోచించిన ఆలోచన ఏంటంటే అబ్రహామును పరీక్షించాలని అనుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? మనం పిల్లలను స్కూల్లో వేసినప్పుడు నాకు ఇంకా గుర్తు, మా పెద్దబ్బాయి ఇప్పుడు 10th క్లాస్కి వచ్చాడు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే మొన్న నేను ఎల్కేజీకి తీసుకెళ్ళాను. ఎల్కేజీకి వెళ్ళినప్పుడు ఆ స్కూల్ పెద్దగా కనబడితే ఆ స్కూల్ ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలు అప్పుడప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఎందుకంటే ఎల్కేజీలో చేర్పించి ఎల్కేజీ ఎప్పుడయింది, యూకేజీ ఎప్పుడయింది, అందులో 5th క్లాస్ వరకేమో లోయర్ స్కూలు, తర్వాత హయ్యర్ క్లాసెస్కి 6th నుండి ఉంటుంది. అప్పుడు 10th క్లాస్కి వచ్చాడా అని అనుకున్నాను. అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే ఒకవేళ నాకు, ఎందుకంటే తల్లిదండ్రులకు పిల్లలు ఎప్పుడు కూడా ఎలా కనబడతారంటే చిన్నపిల్లలుగానే కనబడతారు. వాళ్ళకి పెళ్ళైనా కానీ ఇప్పటికీ ముద్దలు తినిపించేవారు లేకపోలేదనుకోండి, అది వేరే విషయం. అయితే ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే ఒక్కొక్క స్టెప్పు రావాలి అంటే దాదాపుగా 12 క్లాసెస్ జరుగుతాయి. 12 క్లాసెస్లో ప్రతి ఎల్కేజీ ప్రారంభం మొదలుకొని వారికి ఏమున్నాయి అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్షల్లో పాస్ అవుతూ ఎన్నోసార్లు కొన్ని సందర్భాల్లో ఈ సమ్మర్ వెకేషన్లో అందరూ హాలిడేస్కి వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలు ఇంకా స్కూల్ దగ్గర తచ్చాడుతూ కనబడుతూ ఉంటారు. ఏంటి వీళ్ళు ఇంకా స్కూల్ దగ్గర ఉన్నారు అని ఆరాధించినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఎవరైతే మధ్య క్లాసుల్లో ఫెయిల్ అవుతారో వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ పెట్టి మళ్ళీ వాళ్ళని క్లాస్ స్టార్ట్ అయ్యే టైం కల్లా వారిని అందులో చేరుస్తూ ఉంటారు. అందులో కూడా ఫెయిల్ అవుతే వాళ్ళకి టీసీ ఇచ్చి పంపిస్తారు. అయితే ఎందుకు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అంటే
మరి ఆ పరీక్ష ఫెయిల్ అయినా లేదా పాస్ అయినవాడు ఆనందంగా వెళ్తాడు, ఫెయిల్ అయినవాడేమో మళ్ళీ రాస్తాడు. ఆ పేరెంట్ వెళ్ళి, ఏమండి ప్రిన్సిపాల్ గారు, ఏమండి సార్ గారు, మా వాడిని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు, ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నారని ఏ రోజైనా అడిగిన సందర్భాలు ఉన్నాయా? ఉంటాయంటారా? ఒకవేళ వాళ్ళ ఎగ్జామ్స్ పెట్టకుండా పై క్లాసు పంపిస్తే నీవే అడుగుతావు, వాళ్ళని ఇలాగ పంపించొద్దండి, ఎందుకంటే నేను కొంతమంది ఇంటర్మీడియట్ చేర్పించడానికి వెళ్ళినప్పుడు కరోనా అయిపోయిన తర్వాత వీళ్ళు చాలామంది కరోనా పాస్ అయిన వారందరినీ వాళ్ళ మార్క్ లిస్ట్ అన్నింటిలో పాస్ అని ఉంటుంది. ఈ ఇంటర్మీడియట్ జాయిన్ చేపిద్దాం అనుకో మెయిన్ కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కాలం వాళ్ళ అప్లికేషన్ ఫిలప్ చేయమని నాకు ఇచ్చారు. ఆ అప్లికేషన్ చూసినప్పుడు ఆ కాలంలో ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాసా, వారి యొక్క గ్రేడింగ్ ఎంత రాయడానికి కాలమ్స్ ఉంటాయి. కానీ కరోనా పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయతో క్షమించండి, తప్పకుండా ఉంటారు ఇందులో. అయితే ఈ కరోనా పాస్ అయిన వాళ్ళు ఏ గ్రేడింగ్ చెప్తారు? అక్కడ నేను కొద్దిసేపు ఆలోచించాల్సి వచ్చింది. ఏ గ్రేడింగ్ రాయాలో తెలియక పాస్ అని రాసింది. బాగా చదివే వాళ్ళు ఉంటారు. బాగా చదివే వాళ్ళు ఎంత బాధపడతారంటే, అరే మాకు ఎగ్జామ్స్ ఉంటే బాగుండేది, మాడు పాసే నేను పాసే, అదేదో నా టాలెంట్ అనేది నా యొక్క ఉనికి అనేది నాకు ఎగ్జామ్ పెడితే బాగుండేది కదా అని అనుకున్న వాళ్ళు చాలామంది లేకపోలేదు. కొంతమంది ఏమో ఫెయిల్ అయ్యేవారు పాస్ అయ్యారని ఆనందం పొందేవారు కూడా లేకపోలేదు. ఈరోజు ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, నీ ఉన్నతమైనటువంటి స్థానంలోకి రావాలి అంటే, ఉన్నతమైనటువంటి ఆ గౌరవాన్ని నువ్వు సంపాదించుకోవాలి అంటే, ఆ ఘనతలోకి రావాలంటే ఖచ్చితంగా నీకు పరీక్ష ఉంటుంది. నాకెందుకు పరీక్ష ఉందని అనుకున్నామంటే ఖచ్చితంగా నీ యొక్క అభివృద్ధికి నీవే అడ్డు. ఇక్కడ అబ్రహాం గురించి ఆలోచన చేస్తే, దేవుడు గర్భఫలం లేనటువంటి ఆ వ్యక్తిని తనకు ఒక కుమారుని ఇవ్వడం అనేది ఆయన ఉద్దేశం కాదు, కానీ తన నుండి అనేకమైనటువంటి సంతానాన్ని ఈ భూమి మీదకి నడిపించడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ మనం చూస్తే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నమాట, దేవునికి ఇవ్వాల్సింది కూడా ఉంది. ఎంతసేపు కూడా మనమే కాదు, ఒకవేళ దేవుడు మనను పరీక్షిస్తున్నాడు అనుకో, మన దగ్గర ఏదో ఆశిస్తున్నాడు అనుకో, దాని అర్థం దేవుడికి నువ్వంటే ఇష్టం లేదని కాదు, కానీ దేవుడు నిన్ను ఇంకా హెచ్చించాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం ఒక మాట చూసినట్లయితే, సమూయేలు 2వ గ్రంథం సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. దేవుని స్తోత్రం చెప్దామా? ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, వినండాక దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఆయన్ని గణపరిచేవారిని ఆయన గణపరుస్తాను. పక్కన చెప్పిన మాట, నీ కష్టం రాగానే వెంటనే దేవుణ్ణి ఎంత తక్కువగా మాట్లాడతామో. ఏమండి, నీకు శ్రమ రాగానే వెంటనే దేవుడు ఏం చేశాడండి అనేస్తాం. మనం వెంటనే దేవుడు ఏదో బలహీనుడు అన్నట్లుగా చూస్తాం. అసలు నీ ఉనికి అనేది ప్రారంభమైంది దేవునితో కదా. అసలు ప్రారంభించిన వాడు దేవుడు కదా, విశ్వాసానికి కర్త దేవుడు కదా, దాన్ని కొనసాగించుచున్నవాడు దేవుడు కదా. వినండి, ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఆ ప్రారంభకుడైనటువంటి దేవుడు నేను మధ్యలో విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. దేవుడు నిన్ను గణపరచాలి అంటే మొదట నువ్వేం చేయాలంటే దేవుణ్ణి గణపరచాలి. దేవునికి చెందవలసిన ఘనత, దేవునికి చెందవలసిన ప్రాధాన్యత దేవునికి ఇస్తే దేవుడు ఖచ్చితంగా ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను దేవుడు గణపరుస్తాడు. ఆమెన్ చెప్దామా? ఆమెన్.
అందుకే అబ్రహాంని దేవుడు ఘనపరచాలనుకున్నాడు. అందుకు అబ్రహాంకి ఎన్ని పరీక్షలు పెట్టాడంటే 3 పరీక్షలు పెట్టాడు. ఆ 3 పరీక్షలు ఏంటో చూద్దాం రండి. మొదటి పరీక్ష మనం గమనించినప్పుడు ఆ అబ్రహాము దేవుడు ఏం చేశాడు అంటే ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనాన్ని కనుక మనం చదువుకుంటే, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెలుము. 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? దేవుని వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు ఒక సెటిల్డ్ పర్సన్, ఒక ధనవంతుడైనటువంటి వ్యక్తి ఒక స్థలములో తన ప్రజలతో స్థిరంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి సడన్గా అసలు ఆయన ఎవరో తెలియనటువంటి ఒక స్వరం వినబడింది. ఆ స్వరం చెప్పిన మాట ఏంటంటే, నువ్వు లేచి దేశమును నీ ప్రజలను విడిచి నేను వెళ్ళమన్నటువంటి ప్రదేశానికి వెళ్ళమన్నప్పుడు అబ్రహాము కాలయాపన చేయలేదు. కానీ అక్కడ 4వ వచనం చదువుకున్నాం, యెహోవా తనతో చెప్పిన ప్రకారము అక్కడ అబ్రహాము కూడా కాదు, అబ్రహాము వెళ్ళాను. దేవుని స్తోత్రం చెప్దామా? చూడండి, దేవుడు ఘనతను ఊరికనే ఇవ్వలేదు అబ్రహాంకి. ఈరోజు ప్రియ సహోదరా సహోదరి, దేవుడు నీతో నాతో ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే 75 సంవత్సరాల వయసు గల వ్యక్తి, వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిని ఉన్న పాటున సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళమంటే అతను ఎవరో కూడా తెలియనటువంటి దేవుని స్వరాన్ని పట్టుకొని అతడు కదులుతున్న విధానాన్ని చూస్తే చెప్పిన ప్రకారము చేసెను అని ఉంది. నేను ఆర్మీలో ఉన్నప్పుడు గుజరాత్లో ఉన్నాం మేము. నన్ను ఒక ఇంగ్లీష్ కోర్సుకు పంపించారు. ఒక 1 నెల రోజులు ఝాన్సీ అన్న ప్రాంతానికి పంపించారు. వెళ్ళినప్పుడు 1 నెల అది ఎలా ఉంటుందంటే మాకున్నటువంటి డ్యూటీస్ అన్నిటి నుండి రిఫ్రెష్ అవ్వడానికి అన్నట్లుగా నన్ను 1 నెల రోజులు ఒక వ్యక్తి పంపించాడు. మత్తువానని మా సీనియర్ ఒక ఆయన ఉండేవాడు. పంపించిన తర్వాత 1 నెల రోజులు ఏంటంటే డ్యూటీల్లో వీళ్ళు కోర్సు నేర్చుకోవడమే, చక్కగా ఇంగ్లీషు నేర్చుకుంటున్నాం, ఫ్రీగా ఉన్నాం. తర్వాత అక్కడ నుండి మళ్ళీ 1 నెల రోజులకి టైం అయిపోయింది. మళ్ళీ నా బెటాలియన్ దగ్గరికి నేను వచ్చాను. వచ్చినప్పుడు రాగానే నాకు పిడుగులాంటి వార్త చెప్పారు. అదేంటంటే నిన్ను ఆర్ఆర్ పంపిస్తున్నాం అన్నారు. ఆర్ఆర్ అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రీయ రైఫిల్స్ అంటారు. ఆర్ఆర్ పంపిస్తున్నాం అన్నారు. ఒకేసారి అది ఒక బాంబు లాంటి వార్త. ఎందుకంటే ఇక్కడ బెటాలియన్ అందరం కలిసి ఉంటాం. నువ్వెవరో నాకు తెలుసు, నువ్వెవరో నాకు తెలుసు, నువ్వెవరో నాకు తెలుసు. ఈ ప్రాంతానికి ఎవరిని పంపిస్తారంటే ఎవరైతే మాట వినని వాళ్ళని, లేకపోతే ఇష్టం లేని వ్యక్తుల్ని త్వరగా వాళ్ళని పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళు అయితే వెళ్ళి క్షేమంగా వస్తారని గ్యారంటీ ఉండదు, తిరిగి వస్తారో తెలియదు, లేకపోతే మార్చుకొనైనా వస్తారన్నట్టుగా ఒక పనిష్మెంట్ లాగా తొందరగా పంపిస్తారు. అందరూ వెళ్ళాల్సిందే వాళ్ళ సర్వీస్ మొత్తంలో ఒకసారన్నా. కానీ ముందుగా నాది క్విక్ సర్వీస్లో, చాలా తక్కువ సర్వీస్లో నన్ను పంపిస్తున్నారు. నన్ను పంపించేటప్పుడు మమ్మల్ని డ్రాప్ చేయడానికి నాతో పాటు కొంతమంది సెలెక్టివ్గా బెటాలియన్లో ఏర్పాటు చేసుకొని ఇక కొంతమందిని దింపడానికి ఒక డ్రైవర్ని ఇచ్చి పంపించారు రైల్వే స్టేషన్ దగ్గరికి. అతని పేరు రాసు, తమిళనాడుకి చెందిన వ్యక్తి. అతను మమ్మల్ని చూసి, మీరు ఎవరు బాధపడకండి, హ్యాపీగా వెళ్ళి వచ్చేస్తారు, మీరేం భయపడకండి, బాధపడకండి అని మాతో చెప్తున్నాడు. ఆయన చెప్తూ చాలా నవ్వుతూ మమ్మల్ని ధైర్యపరుస్తూ, మీరేం భయపడకండి, బాధపడకండి, హ్యాపీగా వెళ్ళి వచ్చేస్తారని చెప్తున్నాడు. ఇది జరిగింది. మేము వెళ్ళాము. కరెక్ట్గా 1 నెల రోజుల సమయంలో మాకు చెప్పిన వ్యక్తిని కూడా పంపించారు. మాకు చెప్పిన వ్యక్తిని కూడా పంపిస్తే అతను మాకు అక్కడ బేస్లో కనపడ్డప్పుడు విచారంగా ఉన్నాడు. ఆయన చాలా బాధపడుతున్నాడు. ఫ్యామిలీ మెంబర్, అప్పటికి నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, అతను ఫ్యామిలీ మెంబర్ చాలా బాధతో ఉంటే మేము ఆయన ఏదైతే మాటలు చెప్పారో అదే మాటలు మేము ఆ రాసుకు చెప్పాం. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాంటే ఆయన మాకన్నా సీనియరే. తర్వాత ఇప్పుడు ఆయన తమిళనాడులో కానిస్టేబుల్ అయ్యారు.
చూడండి, ఈ మాటను ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఒక వ్యక్తి ఒక ప్రాంతం నుండి కదిలించబడాలంటే ఎలాంటి వ్యక్తి అయినా ఎంత ఆందోళన చెందుతాడో, ఎలాంటి వ్యక్తి అయినా ఎలాంటి పరిస్థితుల్లో కదులుతాడో. కానీ అబ్రహాము తన ముందుకు వచ్చినటువంటి టెస్ట్ నెంబర్ 1 అదేంటంటే, తన వయస్సు తనకు పరిమితం కాలేదు, అడ్డు కాలేదు. అలాగే తన ముందున్నటువంటి పరిస్థితులు తనకు అడ్డు కాలేదు. తను నమ్మింది ఒకటే, ప్రభు నాకు మాట ఇచ్చాడు, ప్రభు నన్ను దీవిస్తాడు. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఈరోజు ఇదే మాట మన దాకా వస్తే, అలాంటి దేవుడు నీ పక్షంగా చేయలేడా? అబ్రహాము కాదు, అబ్రహాం తనకు ముందు చదవడానికి బైబిల్ లేదు, తన ముందు చెప్పడానికి ప్రసంగికులు లేరు, తన ముందు తనను బలపరచడానికి ఏ విధమైనటువంటి సహోదరులు ఒక ఆత్మీయ సహవాసం లేదు. ఇంకా ఏ రీతిగా ఆలోచన చేసినా తన ముందు తనను గైడ్ చేయడానికి ఏ వ్యక్తి కనబట్టలేదు. అలాంటి సమయంలో ఆ వ్యక్తి ప్రభువుని నమ్మాడు. అందుకే అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు మన ముందు ఒక బైబిల్ ఉంది, పరిశుద్ధ గ్రంథం ఉంది, గొప్ప సాక్షి సమూహం ఉంది, సేవకులు ఉన్నారు, వాక్యాలు ఉన్నాయి, సహవాసం ఉంది, మన బలపరచడానికి గొప్ప సహోదరులు ఉన్నారు. ఎన్నో విషయాలు దేవుడు మనం మాట్లాడుతూ అనేకమైన సాదృశ్యాలు చూపిస్తూ, మరి ఈ పరీక్ష కాలంలో దేవుడు ఒకవేళ నిన్ను హెచ్చించాలని నిన్ను పరీక్షిస్తున్నాడేమో. ఆ పరీక్ష కాలంలో మరి నువ్వు ఎక్కడున్నావు? ఏ మాట నీ నోటి నుండి వస్తుంది? ఏ రీతిగా ప్రభుకు నువ్వు రెస్పాండ్ అవుతున్నావు? ఆయన గణపరిచేవారు దేవుడు ఆయన్ని గణపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ పరీక్ష నీ కొరకు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఇంగ్లీష్లో నేను రాసుకున్న మాట ఏంటంటే, ప్లేస్ అబ్రహాం టెస్టెడ్ త్రూ హిస్ సన్. అంటే తన కుమారుడు ద్వారా దేవుడు ఏం చేశాడంటే పరీక్షించాడు. మోరియా అనుభవం, మొదటి అనుభవం ఏంటో తెలుసా? మొట్టమొదటి పరీక్ష తన స్థలాన్ని విడిచిపెడుతున్నాడు. అక్కడే మనం చూస్తే ఇంకేం కనబడుతుంది అని ఆలోచన చేసినప్పుడు, అబ్రహాం దగ్గర ఆయన ఆస్తి పెరిగిపోయింది. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడుగా, వినాలి, వాగ్దానం ఇచ్చాడు కదా, ఆస్తి పెరిగింది. తన పనివారికి, లోతు పనివారికి గొడవలు వచ్చాయి. అప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే, నువ్వు ఏ దిక్కుకు వెళ్తావో సెలెక్ట్ చేసుకోమని చెప్పాడు. లోతు తను పచ్చగా ఉన్నటువంటి సొదొమ గొమొర్రాను సెలెక్ట్ చేసుకున్నాడు. ఈయన తనకు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటో తెలుసా? అందరూ ఏం కోరుకుంటారు చెప్పండి? పచ్చదనానే కోరుకుంటారు. కానీ ఈయన ఏం కోరుకున్నాడో తెలుసా? దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? తన ముందు ధనము అనే పరీక్ష వచ్చింది. తన ముందు ఆ యొక్క సంపద అనే పరీక్ష వచ్చింది. కానీ దాన్ని లక్ష్య పెట్టలేదు ఆయన. దేవుని వాగ్దానం ఉంటే తాను ఉన్నటువంటి ఆ 4 దిక్కుల్లో ఒకవేళ సొదొమ గొమొర్రాను లోతు ఎన్నుకున్నాడు. కానీ అబ్రహాం నమ్మింది ఏంటంటే, నేను ఏ దిక్కుకు వెళ్ళినా దేవుడు నన్ను దీవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇందాక చదువుకున్న 12వ అధ్యాయము ఆయన అంటాడు చూడండి, 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా. నీ పక్కన చెప్పండి, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావని. ఎలా ఉండాలని కోరుకుంటున్నాడని మనము ఆశీర్వదించబడటం కాదు, మన ద్వారా ఇతరులకు ఏమి రావాలని కోరుకుంటున్నాడంటే ప్రభు ఆశీర్వాదం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఎప్పుడు ఇతరులను దూషించే వ్యక్తిగా ఉన్నావేమో, అది కాదు నీ ఎడల దేవునికి ఉన్న పర్పస్. ఇతరులను కించపరిచే వ్యక్తులుగా ఉన్నావేమో, ఆయస్కరమైనటువంటి జీవితం జీవిస్తున్నావేమో, ప్రభు నేను కోరుకుంది ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని. అందుకే కీర్తనకారుడు ఓ చక్కని మాట అంటాడు చూడండి, 67వ కీర్తన మొదటి వచనాన్ని చదివితే, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. దేవా,
ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. దేవుని స్తోత్రం చెప్దామా? ఇక్కడ ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. దేవా నన్ను దీవించు, దేవా మమ్మను ఆశీర్వదించు, దేవా నీ ప్రజలను ఆశీర్వదించు అని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన స్వార్థం కోసం కాదు. ఈరోజు మనం ఏం చేస్తాం? ప్రార్థన, నన్ను దీవించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా, నా పిల్లలు దీవించయ్యా, నేనే దీవించబడాలి అంటాం. ఇంకొకసారి ఎవరైనా మా పక్కన దీవించబడతా ఉంటే వారెందుకు దీవించబడుతున్నారు అని చెప్పేసి మనం దేవుని మీదే సనుగుతూ ఉంటాం. ఏమండి, వాళ్ళు చూసారు ఎలాగ ఉన్నారో, నిన్నగాక మొన్న వచ్చారు, ఈరోజు ఎలా దీవించబడ్డారో, మేము ఎప్పటి నుండో దేవుని వెతుకుతున్నాం, మాకెందుకు దీవెన లేదు అంటూ ఉంటారు. కానీ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఎవరైతే నిస్వార్థమైనటువంటి ప్రార్థన చేస్తారో, నిస్వార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో, అసలు దేవుడు నీ ఎడల కలిగిన ఉద్దేశాన్ని, పర్పస్ని గుర్తించి గ్రహించి బ్రతుకుతారో అట్టి వారి జీవితం ఎలాగుంటుందంటే దీవెనకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్దామా? అందుకే ఆయన అంటాడు, అయ్యా నేను మాత్రమే కాదు, భూమి మీద ఉన్నటువంటి నీ ప్రజలందరూ దీవించబడాలి, అన్యజనులందరూ నీ నామాన్ని ఎరగాలి, వారందరూ రక్షించబడాలి. ఆ రక్షించబడే ఆ అనుభవంలోకి రావడానికి మమ్మను ఆశీర్వదించు. ఎందుకు? మా ఆశీర్వాదం వారికి ఆశీర్వాదకరంగా ఉంటే వారి అనేకులు నిన్ను స్తుతిస్తారు, ప్రజలందరూ నిన్ను స్తుతిస్తారు, ప్రజలందరూ నిన్ను స్తుతించాలి, అందుకు మాకు దీవెనివ్వాలని చెప్పేసి భక్తుడు అడుగుతూ ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదర సహోదరి, దేవుడు నీ ఎడల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అబ్రహాం జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అబ్రహామును దీవించడానికైతే ఆయన స్థలంలో ఆయన దీవించగలడు. అబ్రహామును మాత్రమే ఆశీర్వదించాలనుకుంటే అక్కడే ఆయన దీవించగలడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నారు, ఐగుప్తుల్లోంచి విడిపించకుండా ఐగుప్తునే దేవుడు ఆ ప్రజలకు అప్పగించలేడా? ఇవ్వగలడు ఆయన. ఫరో అనేవాడిని లేకుండా చేయలేడా? ఫరో ఆ యొక్క రాజ్యం మీద ఆయన అనేకమైనటువంటి తెగుళ్ళు రప్పించిన వాడు అసలు ఆ ప్రజలే లేకుండా చేయలేడా? చేయగలడా? చేయగలడు. మరి చేయగలిగినప్పటికి కూడా దేవుడు ఎందుకు ఆ ప్రజల్ని విడిపించడానికి, నడిపించడానికి తోడై ఉండి అనేకమైనటువంటి సంవత్సరాలు ఆ నడక మార్గంలో ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ ఎందుకు తీసుకెళ్ళాడో తెలుసా? ప్రజలందరూ గుర్తించాలని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట చెప్పమంటారా? ఆఖరికి ఫరో కూడా దేవుని ఏర్పాట్లో ఉన్న వ్యక్తే. అదేంటంటారా? అదేంటండి శత్రు ఏర్పాట్లో ఉండడం ఏంటంటే, మనం ఈ రోజులు అనుకుంటాం ఏమని అంటే, మనకు ఆ ప్రభుత్వం రావాలి, ఈ ప్రభుత్వం రావాలి, ఈ నాయకుడు రావాలి, ఆ నాయకుడు రావాలి. నువ్వు ఎన్నైనా అడుగు, దేవుని చిత్తమే నెరవేర్చబడుతుంది, దేవుని ప్రణాళికే నెరవేర్చబడుతుంది. నువ్వు వ్యతిరేకంగా ఒకవేళ వేసినా, ఏమండి ఇది రాకూడదని వేసినా, అక్కడ ఏదైతే ప్రభు ప్రణాళిక ఉంటుందో ఆ ప్రభుత్వం నియమించబడుతుంది. ఎందుకంటే బైబిల్లో ఒక వ్యక్తి మనం గమనిస్తే మనం ఎప్పుడు అబ్బా ఇలాంటి వ్యక్తి అనుకునే వ్యక్తి దేవుడు ఎందుకు నియమించాడో చాలా చక్కగా రాయబడి ఉంది. చూడండి, నిర్గమాకాండం 9వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుంటే, నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతట నా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. ఇది ఎవరి గురించి చెప్తున్న మాట తెలుసా? పైన మనం లేచి పైకి చూస్తే అది ఫరో గురించి రాయబడినటువంటి మాట. దేవుని స్తోత్రం చెప్దామా? ఫరో గురించి రాయబడిన మాట అది. ఫరోతో చెప్తున్నాడు, ఆయన బలమేంటో ఫరో చూడాలి. అంత మాత్రమే కాదు, ఆయనకు చూపిస్తున్నప్పుడు, ఆ ప్రజలకు చూపిస్తున్నప్పుడు ఇప్పుడు భూలోకమంతట ఏం జరుగుతుందంటే ఆయన నామము ప్రచురం చేయబడుతుంది. ఐగుప్తుల్లో ఎలాగా తెగుళ్ళు కురిసాయా? అదేంటి, ఐగుప్తుల్లో తెగులు కురిస్తే ఇశ్రాయేల్ ప్రజలకు కూడా కురవాలుగా? లేదు. ఐగుప్తులో మరణదూత వచ్చిందా? మరి ఇశ్రాయేల్ ప్రజలు కూడా చచ్చిపోవాలిగా? లేదు. కారణం ఏంటంటే దేవుడు తన ప్రజల్ని కాపాడుకునే విధం, తన ప్రజల్ని విడిపించిన విధం, తన ప్రజల్ని ప్రేమించిన విధం అంత గొప్పది. దేవుని స్తోత్రం చెప్దామా? అందుకే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు శ్రమ అనేది నీకు పరీక్ష మాత్రమే. నేను ఉన్నతమైన స్థానాలకు నడిపించడానికి, ఉన్నతమైనటువంటి ప్రణాళికలకు నడిపించడానికి, నీకు ఘనత తీసుకురావడానికి, నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నటువంటి ఒక సాధనం. అది నువ్వు గ్రహించాలి.
అందుకే మళ్ళీ ఆదికాండం 22వ అధ్యాయంకి వస్తే అక్కడ మనం గమనించినప్పుడు 22వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నప్పుడు అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించుమని చెప్పాను. ఆలోచన చేస్తే వినండి. మన కొంతమంది యవ్వనస్తులు 2 రోజులు లేదా 3 రోజులు ఈ యొక్క యూత్ క్యాంప్ ఒకటి జరిగితే వెళ్ళారు. ఆ యూత్ క్యాంప్కు పంపించడానికి సహజంగా 2-3 రోజులు బయటికి పంపాలంటే తల్లిదండ్రులకి వెంటనే ఎలా ఉంటుంది అంటే, అమ్మో మావాడు ఎలా ఉన్నాడు ఏంటో, ఏ విధంగా ఉన్నాడు ఏంటో, సరిగా తింటున్నాడో లేదో. జస్ట్ మనం ఒకవేళ మన కాలేజ్కి హాస్టల్ పంపించాలన్నా హాస్టల్కి వెళ్ళే పిల్లల కన్నా తల్లిదండ్రులు దిగులు పెట్టేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అమ్మో మా పిల్లలు ఎలా ఉన్నారో, అసలు వాళ్ళు బాగానే ఉన్నా కానీ తల్లిదండ్రులు చిక్కిపోయాడు చూసావా, తగ్గిపోయాడు చూసావా, తింటున్నాడో లేదో అని ఎంతగా అసలు సెలవులకు వచ్చినప్పుడు ఇంకా నింపేస్తూ ఉంటారు వాళ్ళని. ఏమండి ఏది వెళ్ళింది ఎక్కడికండి? హాస్టల్. ఇక్కడ హాస్టల్కి కాదు పంపించేది. ఏమంటున్నాడంటే బలి నర్పించడానికి లేక పుట్టినోడిని, ఏకైక కుమారుని, ఇష్టంగా తను అపురూపంగా చూసుకోవాల్సిన ఒక కుమారుని బలిగా అర్పించడానికి వెళ్ళమంటున్నప్పుడు అబ్రహాము ఆ ప్లేస్లో నీవు ఉంటే నీ ఆలోచన ఎలా ఉంటుంది, నీ తలంపు ఎలా ఉంటుంది? కానీ ఇది టెస్ట్, ఇదేంటంటే పరీక్ష. ఎందుకొరకు అంటే చూడండి 22వ అధ్యాయంలోనే 12వ వచనాన్ని కనుక మనం చూస్తే, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనేమియు చేయకము, నీకు ఒక్కడై ఉన్న నా కుమారుని నాకు వెనుదీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనేను. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు సాక్ష్యం వస్తుంది. ఎవరి గురించిన సాక్ష్యం? అబ్రహాము గురించినటువంటి సాక్ష్యం. ఎవరు చెప్తున్న సాక్ష్యం? దేవుడు చెప్తున్నటువంటి సాక్ష్యం. ఇది మనకులాగా దేవుడేదో ఉప్పిచ్చాడని, పప్పిచ్చాడని, లేకపోతే నాకు బాగు చేశాడని, జ్వరం తగ్గిందని, తలనొప్పి తగ్గిందన్న సాక్ష్యం కాదు ఇది. దేవుడు స్వయాన చెప్తున్న సాక్ష్యం, నీకు ఒక్కడై ఉన్న కుమారుని నాకు వెనుదీయలేదు గనక నీవు నాకు భయపడువాడు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు స్తోత్రం చెప్దామా? ప్రియ సహోదరా సహోదరి, చిన్న పరీక్షకే మనం ఎంతగా కృంగిపోతాం. మరి అబ్రహాము ఘనత కొరకు ఈ టెస్ట్ జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, 22వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరములందలి ఇసుక వలను నీ సంతానము నిత్యముగా విస్తరింపజేస్తుందని నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఒక్కడిగా ఉంటే ఇస్సాకుతో ఆనందించేవాడేమో, కానీ ఆ పరీక్షించబడినప్పుడు దేవునికి మొదట ప్రాధాన్యతనిచ్చినప్పుడు, సహజంగా దేవుడు కావాలా, పిల్లలు కావాలంటే చాలామంది పిల్లలే కావాలంటారు. అసలు లేక పుడితే ఇక వీళ్ళు మందిరంలో కనపడడం మానేశారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి విగ్రహం ఎవరో కాదు, వీళ్ళకి విగ్రహం వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలే, లేదా వాళ్ళ భార్యే. పెళ్ళి కాక పెళ్ళి అయిందనుకో, ఇంక ఇంటికి మందిరంలో కనపడరు వీళ్ళు. ఎందుకంటే ఇక ఎంతసేపు ఎవరు చుట్టూ తిరుగుతూ ఉంటారు? భార్య చుట్టే, లేదా భర్త చుట్టే. ఇంక వాళ్ళకి సర్వస్వం ఎవరు అంటే వాళ్ళే. ఈరోజు వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే దేవుడు పరీక్షిస్తున్నాడు. మొదటి స్థానం ఎవరికి ఇస్తావు నీవని. మొదటి స్థానం ఎవరికి ఇస్తావు? దేవునికి ఇస్తావా, నీ కుటుంబానికి ఇస్తావా? దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ఎవరైనా ఆయన్ని వెంబడించగోరితే సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన సిలువను మోయమన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట మనతో చెప్తున్నాడు అంటే, ఈ పరీక్ష కాలంలో
ఈ మోరియా అనుభవం ఏం నేర్పిస్తుందంటే నాకు దేవుడే మొదటి స్థానం, నేను దేవుని గౌరవపరుస్తాను, ఘనపరుస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు నేను ఉన్నతమైన స్థానానికి తీసుకురావాలని అనుకుంటున్నప్పుడు మొదటి స్థానం ఎవరికి ఇస్తావు? ఎవరిని నువ్వు ఘనపరుస్తావు? ఈ శ్రమల కాలంలో, శ్రమ లేదు అని నేను చెప్పను, కానీ శ్రమల కాలంలో ఎవరిని నువ్వు స్తుతిస్తావు? నీ ఆశీర్వాదం ఎవరి కొరకు? నీ ఆశీర్వాదం నిన్ను దేవుడు ఎన్నుకుంది, ఏర్పరచుకుంది. నీ ఎడల ఆయన కలిగినటువంటి ఉద్దేశం, పర్పస్లో నువ్వు నిలిచున్నావు లేదో పరిశీలన చేసుకుంటే నీవు ఈ దినం ఏ అనుభవం దగ్గరికి రావాలంటే మోరియా అనుభవం దగ్గరికి రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆయన ఎలా పరీక్షించాడంటే ఆయన కుమారుడు ద్వారా, ఆయనకున్న ధనము ద్వారా, ఆయనకున్న స్థలము ద్వారా, ఆయనకున్న వయస్సు ద్వారా. ఈరోజు వృద్ధులు ఏమంటారంటే మా పని అయిపోయిందండి, మేము ఎక్కడికి రాలేమండి, మాకేం చెప్పకండి. ఒకప్పుడంటే మేము శనివారాలు ఆన్లైట్లు ఉండేవాళ్ళం, ఆదివారాలు ఆన్లైట్లు ఉండేవాళ్ళం. అసలు అమ్మగారు ఎన్ని రోజులు ప్రకటిస్తే అన్ని రోజులు ఉపవాస ప్రార్థనలు ఉండేవారు. నేను ఒక మాట అడుగుతున్నాను, ఇప్పుడు ఎవరు ఉండొద్దు అన్నారా? ఇదే మాట సూటిగా అడుగుతున్నాను. ఏమని అంటే ఇప్పుడు ఓటు వేయడానికి ఎంతసేపు నిలబడ్డాం లైన్లో? ఏమండి ఎంతసేపు నిలబడ్డాం? మేమైతే పొద్దున్న వెళ్ళాం, పెద్ద లైన్ ఉంది. చిన్న లైన్ ఫస్ట్ వెళ్ళంగానే చిన్న లైను మేము ఆ నెంబర్ చదువుకో చిన్న లైన్ చూసి వెంటనే అమ్మగారికి ఫోన్ చేసి ఏమని చెప్పానంటే ఖాళీగా ఉంది వచ్చేసిండి అన్నాను. తీరా చూస్తే అది మేము నిలబడింది రాంగ్ అని తెలిస్తే మా లైన్ చూస్తే చాలా పెద్దగా ఉంది. మళ్ళీ వెంటనే ఫోన్ చేసి ఎక్కడ వచ్చేస్తారు తిడతారేమోనని మళ్ళీ ఫోన్ చేసి రావద్దన్నాను. మేము పొద్దున్న వెళ్తే మాకు లైన్లో మనోళ్ళందరూ కనబడుతున్నారు. అప్పటికే అనుకుంటున్నాం ఈ లైన్లు ఏంటి ఎవరు మనోళ్ళు లేరు అనుకొని, మనోళ్ళందరూ కనబడుతున్నారు. అందరూ వందనాలు చెప్తున్నారు అక్కడ. సరే అయిపోయిన తర్వాత ఇక కనీసం బ్రేక్ఫాస్ట్ అన్న చేసొద్దామని బయటికి వెళ్ళి ఎక్కడా లేవు హోటల్స్. తిరిగి దాదాపుగా ఒక 2 గంటల తర్వాత వస్తే మళ్ళీ వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కదలలేదు, అక్కడే ఉన్నారు. అదేంటి అంటే ఈవీఎం మీద పాడైపోయింది అన్నారు. పోలే దేవుడు ఇలా తప్పించాడులే మమ్మల్ని అని అనుకొని మళ్ళీ వెళ్ళి మధ్యాహ్నం వస్తే మధ్యాహ్నం అలాగే ఉంది లైన్. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తాను? ఓటు వినియోగించుకోవాలి. నేనే చెప్పానుగా పోయిన వారం ఖచ్చితంగా వినియోగించుకోమని. కానీ ఆ ఒక్క విషయంలోనే ఇంత మనకు ఏముంటుందంటే ఆసక్తి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పథకాల విషయంలో, ఇంకా చెప్పాలంటే మనకు లబ్ధి చెందే వాటి విషయంలో అన్నిట్లో ఓర్పు ఉంటుంది, అన్నిట్లో సహనం ఉంటుంది, అన్నిట్లో మనం నిలబడగలుగుతాం. ముందు చేసినట్టు ప్రార్థన చేయలేరా? చెప్పండి, చేయగలరా లేరా? భక్తికి ఏమైనా వయసు వచ్చిందా? అబ్రహాం వయస్సు పిలువబడినప్పుడు 75 సంవత్సరాలు. కానీ తను పరీక్షించబడినప్పుడు తన ఆరోగ్యం అడ్డు రాలేదు, తన వయసు అడ్డు రాలేదు. ఏమండి, తమ్ముడు నేనేం చేస్తాను తమ్ముడు అంటారా? అన్న నేనేం చేస్తానంటారా? మీరు చేయగలిగింది చాలా ఉంది. మీ సమయం మీరు ఇవ్వగలరు, మీ సామర్థ్యాన్ని దేవుని కొరకు ఉపయోగించగలరు, దేవుని కొరకు వినియోగించబడగలరు. దేవుడు మీరున్న స్థలంలో మిమ్మల్ని వాడుకోగలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ పరీక్ష మనకు మేలుకే. రెండవ సందర్భం దగ్గరికి వెళ్ళి ఆలోచన చేస్తే సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం. వచ్చి నీవు పోయి పోయాను. చాలండి. ఇందాకే మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. దేవునికి ఇవ్వవలసి ఉందా లేదా? మనం దేవుని దగ్గర పొందుకోవాలి అంటే మొదట మనం ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన ముందుకు వచ్చినటువంటి ఆజ్ఞను దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి? పాటిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. చాలండి. ఇక్కడ ఏం జరిగింది అంటే ఇప్పుడు 7వ వచనం కూడా చదువుదాం చూడండి.
ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలీయులను బాధ పెట్టెను. వినండి వినండి వినండి. దేవుడు ఇశ్రాయేలుని ఏం చేశాడంట? బాధ పెట్టాడు. ఇందాకే మనం నేర్చుకున్నాం, దేవుడు ఘనతలోకి తీసుకురావడానికి, మనని సన్మానించడానికి, గౌరవాన్ని తీసుకురావడానికి దేవుడు ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు. ఇది ఒకటి సత్యం అయితే, రెండవ సత్యం, దేవుడు నిన్ను బాధ పెట్టేది ఎందుకో తెలుసా? నీ పాపం. నీ పక్కన చెప్పండి, వదిలే, మీకు మీరు చెప్పుకోండి, ఎవరి పాపం ఏదండి? నా పాపం. ఎవరి పాపం? నా. ఎందుకంటే నీ పాపం అన్నామంటే మళ్ళీ మీకు ఇద్దరు గొడవలు అవుతాయి. వినండి వినండి వినండి. మనం అనుకుంటాం దావీదు పాపం అనగానే మనకు గుర్తొచ్చే విషయం ఏంటో తెలుసా? ఏ పాపం? దావీదు పాపం అనగానే గుర్తొచ్చేది బెర్షెబాతో ఆయన ఏం చేశాడు? పాపం చేసి తన భర్తను చంపేసి. కానీ దానికంటే ముందు ఒక పాపం ఉంది. అదేంటో తెలుసా? ఇప్పుడు మళ్ళీ చదివితే చూడండి. తర్వాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు ఎవరిని ప్రేరేపించింది? ఎవరిని? ఇంతకీ ఎవరు? సాతాను. నాతాను కాదు అక్కడ. ఎందుకంటే కొన్నిసార్లు నాతాను ఉన్న దగ్గర ఎవరిని చెప్తామంటే సాతాను అని అంటాం. కానీ అక్కడ గమనిస్తే సాతాను ప్రేరేపించింది. మన ప్రేరేపణలన్నీ కూడా మంచివి కాదు. చాలాసార్లు మనం అనుకున్నవన్నీ మంచిది కాదు. కొన్నిసార్లు దేవుని సేవకులు కొంతమందిని హెచ్చరించినప్పుడు వాళ్ళు అనుకుంటారు ఈ సేవకులు మమ్మల్ని కావాలని హెచ్చరిస్తున్నారు అని భ్రష్టులైపోయిన వారు చాలామంది ఉన్నారు. ఈరోజు ఇక్కడ వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఈయన ముందుకు వచ్చినటువంటి ప్రేరేపణ ఏంటి అంటే సాతాను ఒక ప్రేరేపణ తీసుకొచ్చాడంట, ఇశ్రాయేలీల్ని లెక్కపెట్టమని. ఈయన ఏం చేశాడంటే ఇశ్రాయేలీలందరినీ అక్కడ చదువుకున్నాం కదా, ఏం చేశాడంట చూడండి. ఒక మాట పై వాటికి వెళ్తే 5వ వచనం, ఇశ్రాయేలీలందరిలో కత్తి దూయేవారు 11 లక్షల మందియు, యూదావారిలో కత్తి దూయేవారు 4,70,000 మందియు సంఖ్యకు వచ్చిరి. రాజు మాట యోవాబునకు అసహ్యంగా ఉండును గనక అతను లేవి బెన్యామును ఆ సంఖ్యలో చేర్చలేదు. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఏమండి బాధ పెట్టాను. వినండి 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 వినండి. ఈరోజు వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం పరిశీలన చేస్తే ఎందుకు ఇశ్రాయేల్ ప్రజలు బాధింపబడ్డారు అంటే దానికి కారణం దావీదుకి ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అంటే దావీదుకి సాతాను ఒక ప్రేరేపణ ఇచ్చి చెప్పిన మాట ఏంటంటే ఇశ్రాయేల్ని కౌంట్ చేయమన్నారు. అరే లెక్క పెట్టడం తప్పేమిటి అంటే వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటంటే నీవు దేవుని మీద ఆధారపడాలి, కానీ నీకున్నటువంటి బలం మీద, నీకున్నటువంటి సామర్థ్యం మీద, నీకున్నటువంటి వనరుల మీద నీవు ఆధారపడకూడదు. సంఖ్యను లెక్కించాడంట. అది దేవునికి ఇష్టమా? కాదు. ఎందుకు ఇష్టం కాదంటే దేవుడు తన మీద ఆధారపడే ప్రజలు కావాలి, కానీ తనకున్నటువంటి వనరుల మీదో, తనకున్నటువంటి బలం మీదో, తనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి ఆనందించేవారు కాదు. మొన్న మధ్యకాలంలో ఈ మాట చదివాను నేను. అదేమని అంటే సౌదీలో కొత్తగా ఏం చేస్తున్నారంటే ఒక ప్రాజెక్ట్ని కడుతున్నారంట. సౌదీ ఒక శాసనం చేసింది, సౌదీ కంట్రీ, ఆ ప్రాజెక్టుకి అడ్డుపడేవారు ఎవరినైనా సరే చంపేసేయండి. ఆ కడుతున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్ అంట, అదేదో దాని పేరు తర్వాత నియోమ్, ఏదో ప్రాజెక్ట్ పేరు నియోమ్. అదొక చాలా విస్తారమైనటువంటి పెద్ద నిర్మాణం చేస్తున్నారు. ఎందుకంటే సౌదీ కంట్రీస్లో ఆల్రెడీ దుబాయ్ ఈ ప్రాంతాల్లో మనం చూస్తే పెద్ద పెద్ద ఎత్తైన టవర్స్ కనబడుతూ ఉంటాయి. ప్రపంచం మొత్తంలో ఎత్తైనవిగా బుర్జ్ ఖలీఫా, ఇంకా ఇలాంటివి, ఇంకా దానికి మించి ఏదో కడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. దాన్ని ఏమంటున్నారంటే ఎవరు అడ్డు వస్తే వారిని చంపేయండి, మేమే శాసనం ఇస్తున్నామని చెప్తున్నారు.
అంటే వారు ఎందుకు ఈ మాట జ్ఞాపకం నేటి దినాలు అలాగే బైబిల్లో మనం చూస్తే దేవుని కంటే ఎత్తైనటువంటి ఒక స్థలం కట్టాలని, ఒక ప్రాకారం కట్టాలనుకున్నారు. అదే ప్రాకారం చెప్పండి? బాబేలు. ఎవరైతే తమ యొక్క సామర్థ్యం మీద, తమకున్న బలం మీద, తమకున్న జ్ఞానం మీద, తమకున్నటువంటి టాలెంట్ మీద ఆధారపడతారో వారు ఎప్పటికీ అభివృద్ధి చెందలేరు. అందుకే కొంతమంది జీవితాలు ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నాయి. మరి ఈరోజు ప్రభు ఈ మోరియా అనుభవం మనకు నేర్పిస్తున్న అనుభవం ఏంటంటే, ఒకప్పుడు దావీదు అలాంటి పరిస్థితుల్లో తన ప్రజలకు ఏం తీసుకొచ్చాడంటే శ్రమ. ఒక మాట వినండి అక్క, చెల్లి, అనాథముడా, శ్రమలు ఎప్పుడు కూడా నిన్ను పరీక్షించడానికే రావు. కొన్ని శ్రమలు నీకున్నటువంటి గర్వమును అణచడానికి, నీకున్నటువంటి నువ్వు చేసినటువంటి పాపానికి ప్రతిఫలం ఏమొస్తుందో తెలుసా? శ్రమ. అందుకే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనాన్ని కనుక మనం చూస్తే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకువాడు శాపగ్రస్తుడు. వినండి. అబ్రహాము జీవితాన్ని చూసినప్పుడు అబ్రహాం దేని కొరకు పిలువబడ్డాడు? ఆశీర్వాదానికి. దేవుడు నీతో నాతో చెబుతున్న మాట ఏంటంటే, నీవు పిలువబడిన దేని కొరకంటే ఆశీర్వాదానికి. ఎఫెసీ పత్రిక 1:3 మీరు తర్వాత చదువుకోండి. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఉచితముగా మనకు దేవుడు ఏం చేశాడంటే రక్షించుకున్నాడు. అలాగే దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? దేవుని దగ్గర నుండి వచ్చింది. జ్యోతిర్మయుడగు ఆ తండ్రి దగ్గర నుండి వస్తుందని వాక్యం సెలవిస్తుంది. మరి ఆశీర్వాదం కొరకు ఇన్ని మాటలు చెప్పిన దేవుడు నిన్ను శాపగ్రస్తుడిగా ఎందుకు చూస్తాడు అంటే, దానికి సమాధానం ఈ శ్రమకు కారణం ఏమిటంటే, నువ్వు ఆశ్రయిస్తుంది ఎవరినో తెలుసా? నరులను, శరీరులను. మనకున్న వాటిని ఆధారం చేసుకున్నాం. అందుకే సైన్యమును బట్టి, రథాలు బట్టి ఆయన అతిశయించువాడు కాదు. ఈరోజు మనం స్వపరీక్ష చేసుకుంటే, మన మోరియా అనుభవం దగ్గరకు వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడంటే, అయ్యా నేను చేసింది తప్పు, నేను చేసింది మీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను. దావీదు క్షమాపణ అడిగింది ఒక బెత్షెబా విషయంలోనే కాదు, ఇక్కడ కూడా ఆయన ఏం పొందాడంటే పశ్చాత్తాపం పొందాడు. మోరియా అనుభవం మనకు నేర్పించే అనుభవం ఏంటంటే పశ్చాత్తాపం. మీ పక్కన చెప్పండి అన్నమాట. ఏంటంట? ఏం కావాలి మనకి? పశ్చాత్తాపం. నీ మీద నువ్వు ఆధారపడడం మానేసి, నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడడం మానేసి, నీ టాలెంట్ల మీద నువ్వు ఆధారపడడం మానేసి ప్రభువు మీద ఆధారపడితే ప్రభువు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్ చెప్దామా? ఆమేన్. ఎందుకంటే నువ్వు ప్రభువు మీద ఆధారపడుతున్నావు కనుక ప్రభువు నిన్ను హెచ్చేస్తాడు. అందుకే ఇక్కడ ఏం జరిగింది? సమూయేలు 2వ గ్రంథం 2వ గ్రంథం 24వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం. దావీదు ఇలాగా పశ్చాత్తాపడినప్పుడు ఏం జరిగింది అంటే 24వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుంటే, చదవమ్మా. రాజు నేను అలాగూ తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల యొక్క నేను తీసుకున్న దాన్ని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అహరోనుతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలుని విడిచిపోయాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇప్పుడు ఇంతకుముందు వారి మీదకి ఏమొస్తున్నాయి? శాపాలు వస్తున్నాయి. ఇంతకుముందు వారి ముందుకు ఏమొస్తున్నాయి? శ్రమలు వస్తున్నాయి. ఇంతకుముందు వారి మీదకి ఏమొస్తున్నాయి? అనేకమైనటువంటి కష్టాలు వస్తున్నాయి. అలాంటి సమయంలో దేవుడు ఎదుట పశ్చాత్తాపడినటువంటి దావీదు ఏం చేస్తున్నాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి బలిని అర్పిస్తున్నాడు. అయ్యా నన్ను క్షమించు, అక్క
ఈరోజు శ్రమ పరీక్ష కొరకు మాత్రమే కాదు, శ్రమ నీ పాపం కొరకు కూడా. ఇంగ్లీష్లో ఇలా రాసుకున్నాను, టెస్టెడ్ త్రూ హిస్ సన్. ఇది మొదటి అనుభవం అయితే, రెండోది ట్రబుల్డ్ త్రూ హిస్ సిన్, అంటే తన పాపము ద్వారా. ఈరోజు అపజయాలు చూస్తున్నావేమో, శ్రమలు అనుభవిస్తున్నావేమో, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఒకవేళ అది నిన్ను హెచ్చించడానికైతే దాన్ని బట్టి ఆనందించు, ప్రభువును స్తుతించు. ఒకవేళ నీ పాపం నీకు తెలుసు నువ్వు ఎలా ఉన్నావో, నీ పాపాన్ని బట్టి అయితే పశ్చాత్తాపడు. మోరియా అనుభవం, పశ్చాత్తాపం. మూడవది చెప్పాలనుకున్న కానీ సమయం లేదు, ఇంత కొంత సమయం వేస్ట్ అయింది కనుక, అదేమిటి అంటే మూడో అనుభవం, ఏ స్థలాన్ని అయితే బలిపీఠం కట్టాడో ఆ స్థలము దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడు ద్వారా గొప్ప దేవాలయాన్ని కట్టాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఇదే స్థలం అంటే ఆరాధన స్థలం. ఆరాధన స్థలం. మూడో అనుభవం నీకేముండాలి అంటే ఆరాధన స్థలం, ఆరాధించే అనుభవం ఉండాలి. ఈరోజు చాలామంది ఆదివారం క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు, చాలామంది ఆచారపు క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు. ఒక దినం ప్రభు వస్తున్నాడు. ప్రభు వచ్చినప్పుడు నువ్వు పరీక్షలో పాస్ అయ్యవలేదో చూస్తాడు ఆయన, నీ పాపానికి పశ్చాత్తాపం పొందేవలేదో చూస్తాడు ఆయన, ఒక ఆరాధించే వ్యక్తిగా నువ్వు మారేవలేదో చూస్తాడు ఆయన. ఎందుకంటే సొలొమోను కట్టినటువంటి దేవాలయం ఎప్పుడైతే కట్టిన తర్వాత దేవునికి అర్పించారో అది ఆయన యొక్క అగ్ని చేత నింపబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రభు మనతో చెప్తున్నాడు, నీకు ఘనత ఎలా వస్తుందంటే ఒక ఆరాధించే వ్యక్తిగా నువ్వు మారినప్పుడే. 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం, మోరియా అనుభవాలు. మొదటిది నిన్ను ఘనతలోకి తీసుకురావడానికి, రెండవది నీ పాపము ద్వారా దాన్ని నువ్వు పశ్చాత్తాపడడానికి, మూడవది ఆరాధికుడిగా నువ్వు మారడానికి. ఆరాధించే వ్యక్తిగా, ఆరాధించే కుటుంబంగా నువ్వు మారడానికి. మన నోట దేవుని దూషించే మాటలు కాదు, ఇతరులను దూషించే మాటలు కాదు, ఎల్లప్పుడూ కూడా దుఃఖము కాదు, బాధ కాదు, నీ నోట స్తుతులు ఉండాలి. అందుకే భక్తులు నన్ను దీవించు, మమ్మను దీవించు, ప్రజలందరూ నిన్ను స్తుతించేలాగా మమ్మను ఆశీర్వదించు అన్నారు. మరి అట్టి ఆశీర్వాదంలో మనమందరం ఉండాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. దేవుడు అట్టి కృపను అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, ఎంత ప్రేమ నాయన మా ఎడల ఎంత దయ అయ్యా నీకు. అయ్యా మా ఎడల నీ కరుణ కనికరం 1000 తరాలు 1000 తరాలు, 1 తరము 2 తరాలు 3 తరాలు కాదు నాయన. మా శాపం, మా ద్రోషం, మా పాపం మా పితరులది 4 తరాలు మమ్మల్ని వెంటాడుతూ ఉంటే 1000 తరాలు కరుణ మా ఎడల ఉంచాం తండ్రి. నీ కృతజ్ఞతలు. ఈ ఉదయకాలం ఒక అద్భుతమైన సందేశాన్ని మీ ప్రియదాసుల ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. మా విశ్వాసాన్ని మీరు ఎంతగా గౌరవిస్తారు అయ్యా. నీ మాట మాట్లాడారు. నిన్ను గణపరచబడితే నిన్ను గణపరిచిన వారిని నువ్వు గణపరుస్తారన్నావు, నిన్ను గౌరవించే వారిని నువ్వు గౌరవిస్తానన్నావు, నిన్ను కొనియాడేవారిని నువ్వు కొనియాడింపజేస్తానన్నావు, నిన్ను మహిమపరిచేవారిని వారు మహిమకు పాత్రులుగా చేస్తానని సెలవిచ్చు తండ్రి. నీకు వందనాలు. బలహీనముగా ఉన్నాము, ఎక్కడ కురుంగుబాటులో ఉన్నాము, ఎక్కడ నాయన అయ్యా నాయన మా తండ్రి పరీక్షలో ఉన్నాము, దయతో మమ్మల్ని కనికరించు. కూడి ఉన్న మా అందరితో మీరు మాట్లాడారు. మా కలిగిన శ్రమ మమ్మల్ని వెచ్చించడానిక, మేము కలిగి ఉన్న మా శోధన మమ్మల్ని గణపరచడానిక, లేక మా బలహీనతలు పొరపాట్ల అన్నది ఎవరికి వారు మీ తండ్రి స్వపరీక్ష చేసుకునే వారంగా నీ కృప దయచి ఎవరిని విడిచిపెట్టవయ్యా. అయ్యా సర్వ శరీరుల కొరకు నాయన నువ్వెంతగా ప్రేమించావంటే మమ్మలను అయ్యా, నీ ప్రేమ ఎంతో, నీ ప్రాణాన్ని పెట్టినంతగా ప్రేమించా. నీ వంటి ప్రేమ ఈ లోకంలో మాకు ఇవ్వరు నాయన. అయ్యా పరమందు భూమందు నీ ప్రేమ ఉన్నతమైంది. ఆ ప్రేమ కౌగిట్లో కూడి వచ్చిన ఇదిగో నాయన బిడ్డలందరినీ పరీక్షించే దేవుడు. ఒక్కొక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి.
ఓ కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. మరి కన్నీళ్ళు, దుఃఖము, వేదన, విచారణ కొట్టివేయండి. అయ్యా నెమ్మది, ధైర్యం, ఆనందం, సంతోషం, ఆశీర్వాదం, ఆరోగ్యాలతో నడిపించు. అంతరంగంలో గూడు కట్టుకున్న వేదన వారిలో నుండి విడిపించు. నీవు తప్పు విడిపించగలిగిన వారు ఎవ్వరూ లేరు, ధైర్యపరిచేవారు ఎవ్వరూ లేరు. అయ్యా కరుణామైన కనికరించి ఆ వేదనతో నిండిన తండ్రి ఆ హృదయాలు, దుఃఖముతో నిండిన హృదయాలు, నాయన నాయన నలిగిపోతున్న హృదయాలు తండ్రి నువ్వు ఆదరించు. ప్రతి వారిని కనికరించి క్షమించు. నీ దాసుల నోట నీ మాట ఉంచావు నాయన, ఒక అద్భుతమైన మాట నాయన, మాకు విజయవంతమైనది, మాకు ఆశీర్వాదకరమైనది, మాకు దీవెనకరమైనది, మాకు మేలుతో నింపబడింది, మమ్మల్ని ఆశీర్వదించేది నాయన. నీ మాటకే కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. మీ దాసులు ఇంకా బలముగా వాడుకోండి నాయన. ఈ స్థలం నుండి ఎవరు బలహీనగా వెళ్ళక బలవంతులుగా, తృప్తి పొందిన వారుగా, సంతృప్తి కలిగిన వారుగా, సంతోషభర్తులుగా, ఆనందభర్తులుగా, ఆశీర్వాదముతో, విజయ పథకముతో వెళ్ళినట్లుగా నీ కృప దయచేయి. ఎత్తబడిన మాటలు అందరి హృదయాలు నీరు కట్టి, రోగులుగా, బలహీనగా, వ్యాధులతో, బాధతో కూడి వచ్చిన ప్రతి వారికి దైవిక స్వస్థత దయచేయి. మీ నామనికే మహిమ పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.